ఐఫై కెరీర్కి స్వాగతం. మనకైతే మంచి గుడ్ న్యూస్ వచ్చిందండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ లైక్ వల్ల మా ఛానల్ చాలా వేరే వాళ్ళకి వెళ్తుంది. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచి ఒక అవకాశాన్ని అయితే ఇచ్చారు. చూద్దాం ఏమి ఇచ్చిండ్రో వార్తలలో. ఉత్సవ సమితి విజ్ఞప్తి సీఎం పాజిటివ్. విద్యుత్ శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అనుమతి లేకుండా వినియోగిస్తే చర్యలు. అక్కడే చెరువుల నిమజ్జనం. హుస్సేన్ సాగర్ రద్దీ నివారణకు ఏర్పాట్లు. మిలాదున్ నబీ సెప్టెంబర్ 17 జాగ్రత్తలు. 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం సీఎం సమీక్షణ. గణేష్ విగ్రహాల నిమజ్జనం. మిలాదున్ నబీ సెప్టెంబర్ 17 వినాయక చవితి మిలాదున్ నబీ దినోత్సవం ఒకే రోజు వస్తున్నందున ఎలాంటి ఘర్షణలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘ్నం కలగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండేలా హైదరాబాద్ నగర ఖ్యాతి మరియు ఇనుమాడించేలా సహకరించాలని సెక్షన్ల ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పీల్ చేశారు. సచివాలయంలో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో గణేష్ ఉత్సవ నిర్వహణ, నిమజ్జనం సంబంధిత అంశాలపై సమీక్షించి అధికారులు, ప్రజాప్రతినిధులకు తగిన సూచనలు చేశారు. ఈసారి మండపాలన్నిటికీ ఉచిత విద్యుత్ సరఫరా ఉంటుందని, దీనికోసం విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా వాడితే విద్యుత్ చౌర్యంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సున్నితంగా హెచ్చరించారు. 10 ఏళ్లలో ఫస్ట్ మీటింగ్. గణేష్ ఉత్సవ కమిటీ అధికారులు, ఉత్సవ సమితి నిర్వాహకులకు, ప్రజాప్రతినిధులకు, పోలీసులతో ముఖ్యమంత్రి స్వయంగా చొరవ తీసుకొని సమీక్షించడంపై ప్రశంసలు కురిశాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి సమావేశం జరిగిందని కొనియాడారు. మండపాల దగ్గర స్పీకర్లు, డీజేల వినియోగాలపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఎక్కడికక్కడ చెరువులో గణేష్ నిమజ్జనం జరిగేలా ఉత్సవ నిర్వాహకులు చొరవ తీసుకోవాలని, ఫలితంగా హుస్సేన్ సాగర్ సమీపంలో రద్దీని తగ్గించడానికి వీలవుతుందన్నారు. వీఐపీలు, సందర్శకులకు సంబంధించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇస్తే సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. గణేష్ ఉత్సవాల్లో 3 ప్రధాన అంశాలను సీఎం నొక్కి చెప్పారు. మండపాలతో పాటు 9 రోజుల వేడుకలు నిర్వహణ, నిమజ్జనంలో మండప నిర్వహణ బాధ్యతలు వ్యవహరించడం అని నొక్కి చెప్పారు. లోటుపాట్లకు తావు లేకుండా ఉత్సవాలు. నిమజ్జనానికి హైదరాబాద్ నగరం తొలి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు గుర్తింపు పొందిందని, ఆ ఇమేజ్ మరింత పెరిగేలా ఈసారి ఉత్సవాల నిర్వహణ ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలను అప్పగించాలని ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకుల మధ్య పటిష్ట సమస్యలతో శాంతియుతంగా జరగాలని చీఫ్ సెక్రటరీని సీఎం ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పర్యావరణ హిత, ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్ఠాపించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. సుమారు 1,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో మద్యం తాగి ఇబ్బంది పెట్టే వారి విషయంలో చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర నరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారులు వేముల నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబీర్ అలీ, ఎంపీ కోదండ విశ్వేశ్వర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అన్ని శాఖల
ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మనకైతే ఇది మంచి గుడ్ న్యూస్. ఉచిత కరెంటు వినియోగించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్. థ్యాంక్ యూ. i5కేకి ధన్యవాదములు.